ఈ విధంగా సుగ్రీవుడు రాముని అనుజ్ఞ తీసుకుని పట్టాభిషేకం చేసుకోవడానికి సన్నద్ధుడవుతున్నాడు. రామచంద్రమూర్తి చెప్తున్నాడు, నాయనా సుగ్రీవ, నీవు కిష్కింధా నగరానికి వెళ్ళి అక్కడ పెద్దలందరి చేత పట్టాభిషేక మహోత్సవాన్ని జరిపించుకోవలసింది. నేను నగర ప్రవేశం చేయనని చెప్పి దీక్ష తీసుకుని వనవాస దీక్షలో ఉన్నాను కాబట్టి నేను రావడానికి కుదరదు. నా ఆశీర్వచనం మాత్రం ఉంటుంది, అందువల్ల నువ్వు పట్టాభిషేకం చేసుకో అని చెప్పాడు. సరే, నీవు పట్టాభిషేకం చేసుకుని అక్కడ సుఖంగా ఉంటూ రాజ్య పరిపాలన చేస్తూ ఉండు. వర్షాకాలం ఆసన్నమైంది, వర్ష ఋతువు ప్రారంభమైంది కాబట్టి శ్రావణ మాసం వచ్చేసింది. ఇక కార్తీక మాసంలో శరదృతువులో ఈ సీతాన్వేషణ ప్రారంభించాలి. అప్పటి వరకు నీవు ఆ కిష్కింధలో రాజ్య పరిపాలనలో ఉండు. శరదృతువు కాంగానే మన కార్యక్రమాన్ని మొదలు పెడదాము. మేము మాత్రం ఇక్కడ పర్వత గుహలో ఈ వర్షాకాలం అంతా గడుపుతాము. ప్రశ్రవణ పర్వతం అనేటువంటి పర్వతం ఉన్నది కదా ఇక్కడ, ఆ పర్వత గుహలో మేము ఈ వర్ష ఋతువు అంతా కూడా ఉంటాము అని చెప్పి రామచంద్రమూర్తి చెప్పినటువంటి వాడై చెప్పిన తర్వాత ఆ సుగ్రీవుడు సపరివార సమేతుడై వాలి మరణించాడనేటువంటి దుఃఖ సాగరంలో మునుగుతూ ఎట్లా సముదాయించుకున్నా కూడా మనసును సమర్థించుకోలేకున్నాడు. కానీ రామచంద్రమూర్తి చెప్పినటువంటి మాటల వల్ల కొంత శాంతాన్ని పొంది సుగ్రీవుడు సపరివార సమేతంగా కిష్కింధలోనికి ప్రవేశిస్తున్నాడు. కిష్కింధలోకి వెళ్ళిన తర్వాత పట్టాభిషేకానికి, అంటే ఇక రాజు లేడు కాబట్టి పట్టాభిషేకం జరగాలి కాబట్టి ఇక మంత్రులు, పురోహితులు అందరూ కూడా సన్నద్ధులై దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అంటే, కిష్కింధా నగరంలోకి ప్రవేశించగానే సుగ్రీవ మహారాజుకు అక్కడ ఉండే వాళ్ళందరూ సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు. అందరికీ కూడా వాలి మరణించాడనే బాధ ఉన్నది. ఆ బాధతోనే సుగ్రీవుడికి నమస్కారం చేస్తున్నారు. సుగ్రీవుడు కూడా అన్న మరణించాడనే బాధతోనే ఆ నమస్కారాలు స్వీకరిస్తున్నారు. అందరికీ కూడా మనసులో వాలి లేని బాధ మాత్రం చాలా తీవ్రంగా ఉన్నది. నేరుగా వెళ్ళి వాలి యొక్క అంతఃపురం లేకపోయినాడు. వాలి అంతఃపురం లేకపోయి అక్కడ అంతా కూడా పరిశీలించిన తర్వాత సభామండపానికి వచ్చాడు. సభామండపానికి వచ్చిన తర్వాత మంత్రులందరూ కూడా సమావేశమై ఒక శుభముహూర్తంలో బ్రాహ్మణోత్తములందరికీ కూడా ఆహ్వానాలు వెళ్ళున్నాయి. బ్రాహ్మణోత్తములు అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత శుభముహూర్తం నిర్ణయించి సుగ్రీవ పట్టాభిషేకానికి సిద్ధమైనారు. దానికి పట్టాభిషేకానికి సంబంధించినటువంటి సకల నదీ జలాలన్నీ కూడా తీసుకుని వచ్చారు. బంగారు కలశాల్లో తీసుకువచ్చారు నదీ జలాలు. తర్వాత శ్వేత ఛత్రము, బంగారుతో అలంకరింపబడినటువంటి వింజామరులు, మణులు, ఓషధులు, క్షీరవృక్షముల యొక్క చిగుళ్ళు, పంచ పల్లవాలు, పుష్పాలు, చందనము, తేనె, పాలు, పెరుగు, నెయ్యి, వ్యాఘ్ర చర్మము, పట్టాభిషేకానికి కావలసిన వస్తువులు అన్నమాట. అడవి పంది చర్మంతో చేయబడినటువంటి కుట్టబడినటువంటి పాదరక్షలు. అక్కడ ప్రత్యేకం ఏంటంటే, రాజుగా ఉండేటువంటి ఆయన అడవి పంది యొక్క చర్మంతో చేయబడినటువంటి పాదరక్షలు ధరిస్తారన్నమాట. అవి సిద్ధం చేశారు. తర్వాత మంగళ తూర్య ఘోషములన్నీ కూడా
వాయిద్యాలన్నీ కూడా వాయిస్తూ ఉండగా 16 మంది కన్యలు గోరోచనము, మైపూత, తర్వాత తిలకము మొదలైనటువంటి పవిత్ర వస్తువులన్నీ కూడా బంగారు పళ్ళెరాల్లో ధరించి 16 మంది స్త్రీలు వచ్చారు. తర్వాత బ్రాహ్మణులు ఆ శుభలగ్నంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పుణ్యాహపూర్వకంగా పట్టాభిషేకానికి సంబంధించినటువంటి మంత్రాలతో హోమం చేశారు. హోమం చేసిన తర్వాత రత్న ఖచ్చితమైనటువంటి బంగారు సింహాసనం మీద సుగ్రీవుడు కూర్చున్న తరువాత కాంచన ఘటాలతో నింపబడి పూజ జరిపించినటువంటి పుణ్యతీర్థాల్లో జలాన్నంతా కూడా ఆ సుగ్రీవ మహారాజు యొక్క చుట్టూ 4 వైపులా నిలబడ్డటువంటి వాళ్ళై ఆ బంగారు కలశాల్లోని పవిత్ర జలాన్ని ప్రోక్షణ చేసి అభిషేకం చేస్తున్నారు. మిత్రోసి వరుణోసి అనేటువంటి మంత్రాలు, సామ్రాజ్య పట్టాభిషేకానికి చెప్పేటువంటి ఆ మంత్రాన్ని బ్రాహ్మణులు చెప్తూ ఉండగా గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు, మైందుడు, ద్వివిధుడు, హనుమంతుడు, జాంబవంతుడు, నలుడు వీళ్ళు ఆ బంగారు కలశాలు పట్టుకొని ఆ సుగ్రీవ మహారాజు సింహాసనం 4 వైపులా నిలబడ్డటువంటి వాళ్ళై వేద మంత్రాల మధ్య ఆ సుగ్రీవునికి అభిషేకం చేస్తున్నారు. ఎలాగయ్యా దేవేంద్రుడికి అష్టవసువులు ఎలాగైతే అభిషేకిస్తారో అలా ఆ సుగ్రీవునికి పట్టాభిషేక మహోత్సవం చేశారట. కిష్కిందా నగరంలో ప్రజలందరూ కూడా ఆనందంతో, అంటే వాలి వెళ్ళాడు అనేటువంటి బాధతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుగ్రీవ పట్టాభిషేకాన్ని చూసి ఇక మనకు సుగ్రీవుడు రాజైపోయినాడు, ఇక మనకు ఎలాంటి దిగులు లేదు, వాలి లేనటువంటి కొరవ సుగ్రీవుడు తీరుస్తాడని చెప్పి అందరూ సంతోషంతో, వాలి సుగ్రీవులు ఇద్దరూ కూడా ఒకే రూపంతో ఉంటారు కాబట్టి వాలిని చూసినట్టే ఉంది వాళ్లకు. ఆ వాలి లేనటువంటి బాధను క్రమంగా మరిచిపోతూ ఆ సుగ్రీవుని చూసి ఆనందపడుతున్నారు. ఈ పట్టాభిషేక మహోత్సవం వైభవంగా బ్రహ్మాండంగా జరిగింది. రుమా సహితుడుగా ఆ రుమాదేవి పట్టపురాణిగా ఉంది. పట్టపురాణిగా ఉండగా సుగ్రీవ పట్టాభిషేకం వైభవంగా జరిగింది. ఆ కిష్కిందా నగర ప్రజలందరూ కూడా ఆనందంతో ఓల్లాడుతున్నారు. ఆ కిష్కిందా నగర ప్రజలందరికీ కూడా సంబరాలు, ఆనందాలు, తర్వాత వాళ్ళందరికీ తగినటువంటి సత్కారాలు, భోజనాలు, వాళ్ళకి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరిగాయి. అందరూ సుగ్రీవ పట్టాభిషేకానికి ఆనందపడ్డారు. పట్టాభిషేకం అయిన తర్వాత సుగ్రీవుడు రుమా సమేతంగా సపరివారంగా రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చాడు. రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చి రామ దర్శనం చేసుకుని పట్టాభిషేకం ఎలా జరిగింది అనేటువంటి వృత్తాంతాన్నంతా కూడా రామచంద్రమూర్తికి విన్నవించుకున్నాడు. ఇలా జరిగింది, ఇలా చేశారు పట్టాభిషేకం అని చెప్పి నమస్కారం చేసి, రామ, ఈ రాజ్యం అంతా మీరిచ్చిందేను, మీ అనుగ్రహం వల్లే నాకు లభించింది అని చెప్పి ఆ రామలక్ష్మణులకు నమస్కారం చేశాట సుగ్రీవుడు. రామచంద్రమూర్తి చాలా ఆనందపడి, నాయన సుగ్రీవ, ఇన్ని రోజులకి నీ కోరిక తీరింది, నీవు సంతోషంగా రాజ్య పరిపాలన చేయి, చేస్తూ శరదృతు వచ్చిన తర్వాత మరలా వచ్చి సీతాన్వేషణ ప్రారంభించు అని చెప్పి చెప్పాడు. సుగ్రీవుడు కూడా చాలా సంతోషపడ్డాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం రెండవ పట్టాభిషేకం. ఆ రోజు పాదుకా పట్టాభిషేకం గురించి చెప్పినప్పుడు చెప్పాను, మరలా రెండవ పట్టాభిషేకం వచ్చినప్పుడు చెప్తానని చెప్పాను. ఈ సుగ్రీవ పట్టాభిషేకం కామ సంబంధమైనటువంటిది, భరత పట్టాభిషేకం మోక్ష సంబంధమైనటువంటిది. ఆ పట్టాభిషేకానికి ఈ పట్టాభిషేకానికి తేడా ఏందో గమనించండి. సకల రాజ్యాన్ని వదిలేసి ఎలాంటి సౌఖ్యాలు వద్దని చెప్పి
రాజ్యం ఇచ్చినా గాని రాజ్యం వద్దని చెప్పి రాజ్య వ్యామోహం లేకుండా నీ పాద పద్మాలే నాకు శరణ్యము, అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణమమ, తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అన్నట్టుగా భరతుడు అఖిల సామ్రాజ్య పదవులు ఇచ్చినప్పటికీ కూడా వాటినన్నిటినీ నేను పరిపాలించను, అవన్నీ కూడా నీవే పరిపాలించుకోవాలి, అదంతా నీ ఆస్తే నాది కాదని చెప్పి భరతుడు రాముణ్ణి శరణు వేడితే రాముడు పాదుకలను పూజించమన్నాడు. ఆ పాదుకలు పూజించిన వాడికి మోక్షం. ఇప్పుడు మనం అయోధ్య నగరానికి పోయి చూస్తే పరిపాలన చేసేటువంటి రాజు నంది గ్రామంలో రామ పాదుకలకు పూజ చేస్తూ కనిపిస్తాడు. రాజ్యాద్యంలో పరిత్యజించున్నాడు. అది మోక్షానికి సంబంధించినటువంటి విషయం, రాముని ఎలా ఆరాధించాలని. ఇక్కడ సుగ్రీవ పట్టాభిషేకమైన తర్వాత భరతుడు ఎలాగైతే చిత్రకూట పర్వతానికి రాముల వారి దగ్గరికి వచ్చి మళ్ళీ వెళ్ళాడో, అలాగే సుగ్రీవుడు కూడా ప్రశ్రవణగిరి దగ్గరికి వచ్చి రామదర్శనం చేసుకుని పోతున్నాడు. ఇప్పుడు కిష్కిందా నగరానికి సుగ్రీవుడు వెళ్ళిన పాట మనం పోయిగా చూస్తే అక్కడ సకల భోగాలు కనపడతాయి మనకు. అంటే కామ సంబంధమైన భోగాలన్నీ కూడా కనపడతాయి. అంటే ప్రతి ఒక్కరూ కూడా చతుర్విధ పురుషార్థాలు అనుభవించాల్సిందే అని చెప్తున్నాడు రామాయణంలో. ఇక్కడ సుగ్రీవుడు కామ సంబంధమైనటువంటి ఫలితాన్ని, అంటే అక్కడ మోక్ష సంబంధమైన సామ్రాజ్యాన్ని ఇచ్చింది రాముడే, ఇక్కడ కామభోగాలకు సంబంధించిన సామ్రాజ్యాన్ని ఇచ్చింది రామచంద్రమూర్తే. ఆ సుగ్రీవుడు పరమానంద భరితుడై ఆ కిష్కిందా నగరానికి బయలుదేరి పోయి అనేకమైనటువంటి సుఖభోగాల్లో తేలుతూ ఆనందంగా ఉన్నాడు సుగ్రీవుడు. రామచంద్రమూర్తి ఈ వర్షాకాలం వచ్చింది. ఈ వర్షాకాలంలో ఆ సీతను స్మరిస్తూ సీత ఎక్కడున్నదో, ఎలా బాధపడుతున్నదో, ఆ రావణుడు ఎటువంటి హింస చేస్తున్నాడు అని చెప్పి ఎంతో బాధపడుతూ రామచంద్రమూర్తి ఆ సీతను గురించి ఆలోచిస్తున్నాడు. క్రమంగా రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఆ ప్రశ్రవణగిరి దగ్గరికి వెళ్ళారు కదా. ఆ గుహ ఒకటి ఉన్నది అక్కడ. ఆ గుహ ఎలా ఉన్నది అంటే తూర్పు వైపు తక్కువగా, పడమర వైపు ఎత్తుగా ఉన్నదన్నమాట ఆ గుహ. అందువల్ల ఈ వైపు తక్కువగా ఉన్నందువల్ల చలిగాలులు కానీ వర్షం కానీ ఎక్కువగా గుహలోకి ప్రవేశించదు. చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. ఆ గుహకు సమీపంలోనే ఒక అందమైనటువంటి సరస్సు కూడా ప్రకాశిస్తూ ఉన్నది. నీటి వసతి, ఆనందకరమైనటువంటి వాతావరణము అన్నీ ఉండేటువంటి ఆ గుహలో రామలక్ష్మణులిద్దరూ కూడా ఆ వర్ష ఋతువు అంతా గడపాలని చెప్పి నిర్ణయించుకొని అక్కడ ఉన్నారు. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కిష్కిందలో ఈ సుగ్రీవుడు ఆనందంతో ఉల్లాసంతో ఉండేటువంటి సందర్భంలో ఇక్కడ మ్రోగేటువంటి సంగీత వాద్యాలన్నీ కూడా అక్కడ రామలక్ష్మణులకు వినబడుతున్నాయి. అందువల్ల రాములు వారు ఏం చెప్పాడంటే కిష్కిందా నగరం సమీపంలోనే ఉన్నది, పెద్ద దూరం లేదు మనకు, కాబట్టి మనం లక్ష్మణ కిష్కిందకు దగ్గరలోనే ఉన్నాం మనము అని చెప్పాడు అనమాట. అంటే ఋషిముఖ పర్వతం దగ్గర నుంచి, మతంగాశ్రమం దగ్గర నుంచి కిష్కిందకి చాలా దూరం వచ్చేసారు వాళ్ళు. వచ్చేసిన తర్వాత వాలివధ అయిన తర్వాత కిష్కిందకు దగ్గరలో ఉండేటువంటి ప్రశ్రవణగిరి అనేటువంటి చోట గుహలో వీళ్ళు నివసిస్తూ ఉన్నారు. సరే, ఈ వర్షాకాలం అంతా వైభవంగా జరిగిపోయింది. ఆ వర్ష ఋతువులో ఎన్నో సంవత్సరాల నుంచి లేనటువంటి ఆనందాన్ని పొందుతూ సుగ్రీవుడు మైమరిచిపోయి ఈ మత్తు పదార్థాలన్నీ కూడా సేవిస్తూ మైకంతో ఆ యొక్క సుఖాలు అనుభవిస్తున్నారు. మన వాళ్ళు చెప్తారు కదా, 3 రకాలైనటువంటి ఆనందాలను మనిషి పొందాలి అని. ఏందయ్య అంటే మధువు, తర్వాత ఆ మధువు అనేటువంటిది పొందిన తర్వాత
ధన సంబంధమైనటువంటి సుఖం. ధన సంబంధం అంటే ఐశ్వర్యమే. మగువ సుఖము, మధు సుఖము, మణి సుఖం అన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ వచ్చిన తర్వాత ఆ సుగ్రీవుడు మైమరిచిపోయి చెప్పలేనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. విశ్వామిత్రుడు మేనకతో క్రీడిస్తూ 10,000 సంవత్సరాలు జరిగిపోతే అప్పుడే అయిపోయినాయి ఆ 10,000 సంవత్సరాలు అన్నట్ట. అంటే తెలియకుండానే 10,000 సంవత్సరాలు అయిపోయినాయి ఆయనకు ఆ మైకంలో. ఆ విధంగా ఈ వర్ష ఋతువు తెలియకుండానే అయిపోయింది. ఆ వర్ష ఋతువు ఎప్పుడు అయిపోయిందో సుగ్రీవుడు అసలు బయటే రావడం లేదు. ఆ స్త్రీల మత్తులో ఉన్నాడు అనమాట. ఆ మత్తులో ఉంటే అప్పుడు ఆంజనేయ స్వామి గమనించాడు. వర్షాలన్నీ వచ్చాయి. ఆ 2 నెలలు పూర్తయిపోయింది. వర్ష ఋతువు పూర్తయిపోగానే శరదృతువు ప్రారంభమైపోయింది. శరదృతువు ప్రారంభమైపోయి అంటే ఆశ్వీజ మాసం శరదృతువు. ఆశ్వీజ మాసం వచ్చేసింది, శరదృతువు వచ్చేసింది. ఇంకా కార్తీక మాసం రాలేదు. కార్తీక మాసం మొదలైతే గాని ఈ లక్ష్మణస్వామి బయలుదేరడు. అంటే శరదృతువు మొదలైన పాట మొదలు పెడదాం అన్నారు కదా. అంటే కార్తీకంలో అంటే శరదృతువు, ఆశ్వీజ, కార్తీకాలు శరదృతువు. రాముల వారు ఏం చెప్పాడంటే శ్రావణ మాసం అయిపోవచ్చింది కదా, వర్ష ఋతువు ప్రారంభం అయిపోయింది. ఇక ఆ శరదృతువులో కూడా 1 నెల వదిలేశాడు. ఏమయ్యా అంటే ఆ భాద్రపదం, ఆశ్వీజం నువ్వు ఆనందంగా ఉండయా ఈ 2 నెలలు. శరదృతువులో కార్తీక మాసం నుంచి మొదలు పెడదామన్నాడు. ఈ ఆశ్వీజ మాసం రాగానే శరదృతువు మొదలవ్వంగానే ఆంజనేయ స్వామి గుర్తు చేస్తున్నాడు, వర్షాలు తగ్గిపోయినాయి, ఎట్లా ఈ సుగ్రీవుడితో చెప్పాలి అని చెప్పి ఒకరోజు ఈయన ప్రధానమంత్రి కదా వచ్చి చల్లగా సుగ్రీవుడి దగ్గరికి వచ్చాడు. మత్తులో ఉన్నాడు సుగ్రీవుడు. ఏం ఒళ్ళు తెలియడం లేదు. రాజు కాబట్టి ఆయనతో మాట్లాడాలంటే అందరికీ ధైర్యం ఉండదు. అందువల్ల ఆంజనేయ స్వామి వచ్చాడు. సుగ్రీవా, నీవు చాలా ఆనందంలో మునిగి తేలుతున్నావు. రామచంద్రమూర్తి దుఃఖ సాగరంలో మునిగి తేలుతున్నాడు. కాబట్టి మనం ఇచ్చిన మాట ప్రకారంగా శరదృతువు వచ్చేసింది. కార్తీక మాసంలో సీతాన్వేషణ మొదలు పెడదామని చెప్పి రామచంద్రమూర్తి చెప్పున్నాడు. కాబట్టి ఇక మనం ఏర్పాట్లు చేయాలి అని చెప్పాడు. చెప్పిన తర్వాత సుగ్రీవుడు పాపం వెంటనే అంతలా మత్తులో ఉండేవాడు కూడా, అవును హనుమ, రామచంద్రమూర్తి లేకపోతే మనకి సామ్రాజ్యం ఎక్కడుంది. కాబట్టి వెంటనే సుగ్రీవాజ్ఞ అన్నమాట హనుమంతుడితో చెప్తున్నాడు, మన భూమిలో ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ వానరులు ఉన్నారో, గోలాంగూలములు అంటే ఎలుగుడ్లు, కొండముచ్చులు, వానరములు, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి జాతులు కలిగినటువంటి మన సామ్రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా హిమాలయాల్లో కావచ్చు, మేరు పర్వతం దగ్గర కావచ్చు, సముద్ర తీరాల్లో కావచ్చు, వివిధ అరణ్యాల్లో కావచ్చు, పాల సముద్రం దగ్గర ఉండేటువంటి వానరులందరినీ కూడా వెంటనే పిలిపించవలసింది. పిలిపించడానిక తగిన దూతలను, వేగవంతంగా పోగలిగినటువంటి దూతలను పంపించు. ఇంకొక విషయం, 15 రాత్రులు మాత్రమే గడువిస్తున్నాను. 15 రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా 15వ రోజు రాత్రికి అంటే 16వ రోజు ఉదయానికల్లా నాకు అందరూ కనిపించాలి. ఆ 16వ రోజు సాయంత్రం వరకు చూస్తాం. 15 రోజులే గడువు. ఆ 16వ రోజుకు రాకపోతే వాళ్లకు మరణశిక్ష విధించవలసింది అని చెప్పి సుగ్రీవాజ్ఞ. అంటే సుగ్రీవాజ్ఞ అంటే తిరిగే లేదన్నమాట. అటువంటి వాడు సుగ్రీవుడు. కాబట్టి 15 రోజుల్లో అందరూ కూడా నా దగ్గరికి వచ్చేసేయాలని చెప్పి ఆజ్ఞ ఇచ్చి పంపించాడు. పంపించిన తర్వాత అంటే ఈ బయలుదేరినటువంటి వాళ్ళు కూడా
సమాచారం వాళ్ళందరికీ చేరవేసి రావడానికి పోయినారే, వీళ్ళందరూ కూడా పోయి చెప్పిన పని చేసుకుని వాళ్ళను వేగంగా రమ్మని చెప్పి వీళ్ళు అక్కడ కూర్చోడానికి లేదు. వీళ్ళు కూడా నాకు 15 రోజుల తర్వాత వీళ్ళు కూడా కనిపించాలి, కనిపించకపోతే మరణశిక్ష అని చెప్పాడు అనమాట. అప్పుడు ఈ పోయినటువంటి వాళ్ళందరూ కూడా దూతలు ఈ విధమైనటువంటి ఆజ్ఞను శిరసావహించాలి అని చెప్పిన తర్వాత వెంటనే ఆంజనేయ స్వామి ఆ దూతలను పిలిపించి అన్ని వైపులకు పంపిస్తున్నాడనమాట. అన్ని వైపులకు పంపిస్తూ ఏందయా సమాచారం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే, పోయిన ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా 15 రోజుల్లో వచ్చేసేయాలి మీరని చెప్పండి. సమాచారం చెప్పేసి మీరు 15 రోజుల్లో వచ్చేస్తే ఆ 15 రోజుల్లో ఒకవేళ ఎవరన్నా దూరంగా ఉండేటువంటి వాళ్ళు రాకుండా ఉంటే వాళ్ళకి తగినటువంటి ఏర్పాటు అది సుగ్రీవుడు చూసుకుంటాడు. కానీ విషయమంతా చెప్పి దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా 15వ రోజు కల్లా ఇక్కడ ఉండాలి, మీరందరూ కూడా 15 రోజుల లోపల ఇక్కడ ఉండాలి. అంటే ఎంత వేగంగా వస్తారా వాళ్ళు అంటే రాగలరు. అంత వేగంగా వాలి మాట చెప్పిన తర్వాత 4 సముద్రాల్లో సంధ్య వార్చుకుని ఒక అరగంట లోపల వచ్చేస్తున్నాడంటే ఇంక ఉండేటువంటి వాళ్ళు ఎంత బలాఢ్యులో ఎంత శక్తివంతులో చూడండి. అందరూ కూడా బయలుదేరి వచ్చేసేయాలని చెప్పి త్వరగా రావాలి, ఆలస్యం చేస్తే సమయం కాదు అని చెప్పి పంపించాడు. అలా రాకపోతే మరణశిక్ష అన్నాడు. సరే, దూతలు ఇక వేగంగా పోగలిసినటువంటి దూతలను సిద్ధం చేశారు. అంటే వీళ్ళు పోయి చెప్పేటోటికి 20 రోజులు పట్టింది అనుకో వాళ్ళకి, వాళ్ళు 15 రోజుల లోపల వచ్చేది ఏంది, ఈయన పోయేదైతే 20 రోజులు పోతారు. అట్ట పోకూడదు. మనోజవం మారుతతుల్యమేకం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆంజనేయ స్వామి మనోజవుడు, మనస్సు కంటే వేగంగా పోగలిసినటువంటి ఆంజనేయ స్వామి పంపిస్తున్నాడంటే ఎటువంటి వాళ్ళని పంపిస్తాడో చూడండి. అటువంటి వేగంగా పోగలిసిన వాళ్ళని పంపిస్తున్నాడు. అన్ని దిక్కులకు పంపించేశారు. ఆ ఆజ్ఞ ఇచ్చేసి సుగ్రీవుడు మరలా కిష్కింధలోకి లోపలికి వెళ్ళిపోయినాడు. లోపలికి వెళ్ళిపోయి ఆ స్త్రీలతో విపరీతమైన ఆనందాలు పొందుతూ అక్కడే ఉంటున్నాడు. మద్యం సేవించడం, మగువులతో ఉండడం అదే పని. ఈయనకు చేసిందే కామపట్టాభిషేకం చేసింది రాముడు. ఆ రాముడి యొక్క ఆశీర్వచనం అలా ఉన్నది. ఇంకొక విశేషం ఏమిటంటే, ధర్మార్థ కామ మోక్షాల్లో కామం అనేది చాలా గొప్పది. అంటే గొప్పదంటే ఆకర్షణీయమైనటువంటిది అన్నమాట. దాన్ని మనం గాని ఆచరించగలిస్తే ధర్మాన్ని ఆచరించాలి, కామాన్ని ఆచరించాలి, మోక్షాన్ని పొందాలి, అర్థాన్ని అనుభవించాలి. ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ మనం బాగా గమనించి ఆలోచించి చూడండి. సామ్రాజ్యం వద్దు, ఈ రాజ్యం నువ్వే తీసుకో అని భరతుడే వచ్చి రాముడికి చెప్పాడు. అక్కడ విభీషణుడు రావణాసుడి దగ్గర నుంచి వచ్చేసి రాముల వారికి నమస్కారం చేసి శరణాగతి పొందాడు. సుగ్రీవుడు రాలే. రాముల వారే సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి నీ సహాయం కావాలి అని చెప్పి సుగ్రీవుడిని అడిగాడు రాముల వారు. అది సుగ్రీవుడిలో ఉండేటువంటి విశేషం అన్నమాట. నన్ను రక్షించు, నన్ను కాపాడని ఆ విభీషణుడు వచ్చాడు. ఇక్కడేమంటే భరతుడు అందరూ వచ్చారు. కానీ సుగ్రీవుడు మాత్రం రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి నన్ను కాపాడమని చెప్పి అడగలే. రాముల వారే ముందుగా సుగ్రీవుని వెతుక్కుంటూ వచ్చాడు అనమాట. సుగ్రీవుణ్ణి వెతుక్కుంటూ వచ్చి, సుగ్రీవా నీ వల్ల నాకు సహాయం కావాలి, నువ్వు ఎట్లయినా నా సీతను వెతికించి తీసుకుని రావాలి, నన్ను ఎట్లయినా నిన్ను శరణు వేడుతున్నాను అన్నట్టుగా మా రాముల వారే వచ్చాడు. అంటే సుగ్రీవుల్లో ఉండేటువంటి తపశ్శక్తి అటువంటిది. భక్త పరాధీనుడు భగవంతుడనే దానికి సుగ్రీవుడు ఉదాహరణ. ఎందువల్లంటే అన్న తరిమి వేసిన తర్వాత భార్య వియోగంతో
ఆయన ఎన్నెన్నో చోట్ల తిరిగి ఎంతెంతమంది దేవుళ్ళను ప్రార్థించాడో, ఎలా తపస్సు చేశాడో, ఈ బాధ ఎట్ట తీరుతుందని చెప్పి ఆయన ఎంత తపస్సు చేసి ఉంటేనో రామచంద్రమూర్తి ఆయన దగ్గరికి రావడం, రాముడు యుద్ధం చేయలేక రావణాసురుని చంపలేక కాదు, ఆ విషయం సుగ్రీవుడే చెప్తాడనమాట. కాబట్టి ఆ రామానుగ్రహం కలిగి, ఇంత వైభవమైనటువంటి సంపద కలిగి, ఇంత ఆనందకరమైనటువంటి కామ సుఖాల్లో మునిగి తేలుతున్నాడంటే, రామానుగ్రహం పొందాడు అంటే సుగ్రీవుడు ఎంత తపశ్శక్తి సంపన్నుడో కదా అని మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం అన్నమాట. అదే రామచంద్రమూర్తి అరణ్యవాసంలో ఒకానొక ఋషీశ్వరుడు పంచాప్సరం దగ్గర లోపల కామభోగాల్లో తేలుతూ ఉంటే ఆయన ముఖం కూడా చూడకుండా వచ్చేశాడు. అదే రామచంద్రమూర్తి ఇక్కడ సుగ్రీవుడికి సకల సౌఖ్యాలు కలిగేటట్టు ఇచ్చాడు. ఎందువల్ల సుగ్రీవుడు రామచంద్రమూర్తి యొక్క కార్యం చేస్తా అన్నాడు, రామచంద్రమూర్తికి స్నేహితుడైనాడు కాబట్టి సకల సౌఖ్యాలు వచ్చాయి. రామచంద్రమూర్తి సుగ్రీవుడిని కౌగిలించుకున్నాడు చూడండి, అది అందరికీ కలిగేటువంటి అదృష్టం కాదు. కాబట్టి సుగ్రీవుడిని గురించి మనం ఆలోచిస్తే ఎంతో విశేషం ఉన్నది. ఎందువల్లయ్యా అంటే వాళ్ళన్నా సుగ్రీవుడిని గురించి ఆలోచించి కొట్టి చేశాడు గాని, వాలిని వధించాలని గాని, ఆయన సామ్రాజ్యాన్ని తీసుకోవాలని గాని, ఆయన సామ్రాజ్యాభిలాష గాని సుగ్రీవుడికి లేదు ఎప్పుడు కూడా అన్నగారి మీద. కానీ అన్నగారే తరిమి తరిమి కొట్టాడు. కొట్టినందువల్ల ఆయన చంపాలనిపించింది. కానీ చంపిన తర్వాత చాలా బాధపడ్డాడు వాళ్ళ అన్నను గురించి. ఆ కోపం మీద అలా అనిపించింది. కానీ వాళ్ళలో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే, ఎన్నిసార్లైనా సుగ్రీవుడిని కొట్టాడే గాని చంపలేదు. అది వాళ్ళ యొక్క రక్త సంబంధమైనటువంటి గొప్పతనం. తర్వాత ఆ కాంచనహారాన్ని కూడా సుగ్రీవుడికి ఇచ్చాడే గాని తన కొడుకు అంగదుడికి లేదు. ఇది భ్రాతృ అంటే అన్నదమ్ముల యొక్క అభిమానాన్ని గురించి తెలుసుకోవాల్సినటువంటి కొన్ని రహస్యాలు అన్నమాట. ఆ వాలి సుగ్రీవులకు తగు వచ్చి ఘోరంగా తగులు పెట్టుకున్నప్పటికీ కూడా ఆ కాంచనహారం అనే దాన్ని సుగ్రీవుడికే ఇచ్చాడు గాని కొడుక్కి లేదని ఒకటి గుర్తుపెట్టుకోండి. రామలక్ష్మణుల యొక్క అన్నదమ్ముల యొక్క అనుబంధాన్ని గుర్తుపెట్టుకోండి. వాలి సుగ్రీవుల విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రావణ కుంభకర్ణ విభీషణాదులది గుర్తుపెట్టుకోండి. జటాయువు సంపాదిది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రామాయణంలో వచ్చేటువంటి ప్రతి వ్యక్తులు ప్రతి ఒక్కరూ కూడా చాలా తెలుసుకోవాల్సినటువంటి పాత్రలు అన్నమాట. సుగ్రీవుడు ఆజ్ఞ ఇచ్చేసి తరువాత కామభోగాల్లో మునిగి తేలుతూ ఉన్నాడు. ఈ విధంగా శరదృతువు కూడా వచ్చేసింది, ఆశ్వీజ మాసం కూడా అయిపోవస్తున్నది. అప్పుడు రామచంద్రమూర్తి వర్షమంతా తగ్గి శరదృతువు వచ్చిన కార్తీక మాసం కార్తీక మాసం కూడా వచ్చిందనమాట. సుగ్రీవుడి దగ్గర నుంచి ఎలాంటి విషయాలు తెలియడం లేదు, ఎలాంటి సమాచారము లేదు. అసలు సీతాన్వేషణ జరిగేదానికి ప్రయత్నిస్తాడా లేదా? వాలి సంహారం అయిపోయిన తర్వాత పోయి కామభోగాల్లో మునిగి తేలేటువంటి ఈ సుగ్రీవుడు ఇంకా మన విషయాన్ని పట్టించుకుంటాడా లేదా? రాముడి యొక్క అనుగ్రహాన్ని చూశాడు గాని రాముడి యొక్క ఆగ్రహాన్ని చూడలేదు. లక్ష్మణ, కార్తీక మాసం వచ్చింది, సుగ్రీవుడు 10 రోజులు ముందే వచ్చి మనతో మాట్లాడి ఎలా చేస్తాం రామచంద్ర, ఎలా సీతాన్వేషణ ప్రారంభిస్తాం, ఇట్లా చేస్తానని చెప్పాల్సినటువంటి వాడు అసలు మన దగ్గరికే రాలేదు. సమయం చాలా అయిపోయింది. కాబట్టి నీవు కిష్కింధకు వెళ్ళి ఆ సుగ్రీవుడు ఏం చేస్తున్నాడో, మన ప్రయత్నం ఏమన్నా ఉందా లేదా చూచి రావాల్సింది. ఈ సీతా విరహ వేదనతో బాధపడేటువంటి నాకు, సీత ఏమైపోయిందో అని బాధపడేటువంటి నాకు, సీతను రావణుడు ఏం చేశాడు అని బాధపడేటువంటి నాకు ఎలాంటి ఆనందాన్ని కలిగించకుండా సుగ్రీవుడు తన పాటికి తాను రాజ్య సుఖాలు అనుభవించడం నాకు చాలా ఆగ్రహానికి కారణమవుతుంది. సుగ్రీవుడు రామ బాణము యొక్క రుచి చూస్తాడో, సీతాన్వేషణ ప్రారంభిస్తాడో కనుక్కొని రావాల్సింది అని చెప్పి
లక్ష్మణస్వామితో చెప్తే లక్ష్మణస్వామి క్రోధ తామ్రాక్షుడైపోయి మొదలే ఆదిశేషుడు అన్న ఈ విధంగా బాధపడుతుంటే అన్నను గురించి అసలు ఆలోచించడం లేదే ఈ సుగ్రీవుడని క్రోధ తామ్రాక్షుడైనటువంటి ఆ యొక్క లక్ష్మణుడు ధనుర్బాణాలు తీసి బయలుదేరబోతుంటే అప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణ, నేను ఒకవేళ కోపంగా మాట్లాడానేమో కానీ నీవు కోప్పడకూడదు, నీవు కోప్పడితే ప్రళయం వస్తుంది. అందువల్ల సుగ్రీవుడి దగ్గరకు వెళ్ళి నా బాధను నువ్వు గమనించావు కాబట్టి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నటువంటి సుగ్రీవుడు ఎలా ఉన్నాడు, ఈ ప్రయత్నంలో ఉన్నాడా లేదా, మనకు సహకరించే విధానంలో ఉన్నాడా లేకపోతే రాజ్య మదంతో ఉన్నాడా గమనించి జాగ్రత్తగా మాట్లాడి ఆయన యొక్క విషయం తెలుసుకుని నీవు వేగంగా రావాల్సిందని చెప్పి ఆ రామచంద్రమూర్తి చెప్తే లక్ష్మణస్వామి ధనుర్బాణాలు ధరించి క్రోధ తామ్రాక్షుడై కిష్కింధా నగరానికి బయలుదేరుతున్నట్ట. మిగిలిన విషయాన్ని తరువాత తెలుసుకుందాం.